అందరికీ నమస్కారము. నిన్న జరిగిన సంఘటనకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మా నియోజకవర్గం కర్నూలు నియోజకవర్గం తరపున జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు మరియు కర్నూలు ఇన్ఛార్జ్ అయిన పెద్దలు ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు నియోజకవర్గం తరపు నుంచి మా కర్నూలు నియోజకవర్గం 33 వార్డుల తరపు నుంచి కార్యకర్తలు నాయకులు వివిధ హోదాలో ఉన్న కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు నిన్న జరిగిన సంఘటనకి మేము ఈరోజు నిరసన తెలుపుతున్నాము. ఎందుకంటే బిఆర్ నాయుడు గారు ఒక పవిత్రమైన టీటీడీ దేవస్థానం అనేది ఒక హిందూ మతానికి ఒక పెద్ద గౌరవమైన స్థానం. అది దాని స్థానంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే పెద్ద స్థానం అది టీటీడీ చైర్మన్ అంటే. అయ్యా, నీకు ఏదైనా సంబంధాలు అక్రమ సంబంధాలు ఉంటే ఆ పదవికి రాజీనామా చేసి ఏదన్నా నువ్వు బయట చేసుకో, కానీ ఆ పదవి హోదాలో ఉండి నువ్వు నీ పర్సనల్ విషయాలను ఈ రాష్ట్ర మొత్తానికి దేశం మొత్తానికి టీటీడీ పదవికి నువ్వు చెడ్డ పేరు తెచ్చేలాగా చేస్తున్నావు. దాని నిరసనగా నిన్న జరిగిన తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరపు నుంచి మహిళలని మీరు మహిళలు అనకుండా కూడా మీరు ఏ విధంగా కొట్టి ఈరోజు మీ ఉన్న అధికారంలోనే మహిళలను చూడకుండా చిన్న గుండాలను అడ్డం పెట్టుకొని మీరు అక్రమం కేసులు పెట్టి అందరినీ నిర్బంధించి జైలు పంపించాలనుకుంటే ఇది కొన్నాళ్ళు సాగదు. మరియు ఈరోజు మీది ఉండొచ్చు, కానీ రేపు మాది కూడా వస్తుంది. అయితే ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. నీవు చేసిన కక్ష నేను చేయాలనే విధానం అనేది మంచిది కాదు. ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ అనేది రాజకీయం చేసుకునేలా, కానీ ఈ విధంగా వ్యక్తిగతంలో దాడులు చేసి మహిళలను కించపరిచి రాష్ట్ర వ్యాప్తంగా మీరు మహిళలకు అన్నగారు చెప్పినట్ట ఇప్పుడు మహిళలకు రాష్ట్ర వ్యాప్త మహిళలకు అందరికీ మీరు క్షమాపణ చెప్పాలా. మీకు ఏం చేసినారు అక్కడ మహిళలు? టీటీడీ చైర్మన్ ఉన్న పదవి నువ్వు అది అత్యంత గౌరవమైన పదవి, నువ్వు దానికి తొలగిపోవయ్యా, నువ్వు దీనికి సూటబుల్ కాదని నిరసన చేస్తే నువ్వు గుండాలను పెట్టించి మహిళలతో కొట్టిస్తారా? ఇది ఎంతకైనా సరైన పద్ధతి కాదు. మీరు రాబోయే రోజుల్లో ఇది కానీ మీరు క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇంకా దీన్ని తీవ్రంగా తీసుకోపోయి ఆందోళనలు చేసి క్షమాపణ చెప్పే వారికి మేము ఇడిచిపెట్టమని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.